ఒక డబ్బు అనేది A:B ఒక నిష్పత్తిలో డిస్ట్రిబ్యూట్ చేశాను. ఏ నిష్పత్తి సార్? 7:12. B:C ఏ నిష్పత్తిలో చేశాను? 8:5. 8:5. నవ్వు ఇక్కడ చూడండి సార్, లెఫ్ట్ సైడ్ ఏమో రెండో వాల్యూ B, రెండో దాంట్లో ఫస్ట్ వాల్యూ B. ఈ రెండు సేమ్ ఉన్నాయి. కానీ ఇక్కడ 12, 8 ఇక్కడేమో BB సేమ్ కనబడుతుంది, ఇక్కడేమో 12, 8 సేమ్ కనబడట్లేదు. సో దాన్ని సేమ్ చెయ్యండి. సేమ్ ఎలా చేస్తాము? 12, 8 ఈ రెండు సహజ సంఖ్యలు ఎక్కడ ఈక్వల్ అవుతాయి? 24 అనే నంబర్ దగ్గర ఈక్వల్ అవుతాయి. అంటే దీనిని 2 తోటి లబ్ధం చెయ్యండి, దీనిని 3 తోటి లబ్ధం చెయ్యండి. సార్ ఎందుకు సార్ చేస్తున్నారు? ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది. BB రెండు సేమ్ కావాలి. 7 రెండ్ల 14, 12 రెండ్ల 24, ఇక్కడ 8 మూళ్ళ 24, 5 మూళ్ళ 15, 5 మూళ్ళ 15. అంటే A:B:C ఏ నిష్పత్తిలో ఉంది? 14:24:15. A:B:C ఏ నిష్పత్తిలో ఉంది? 14:24:15. ఇది అందరికీ ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది, ఈ రెండు సేమ్ ఉండాలి. 12, 8 సేమ్ లేవు, సేమ్ చెయ్యండి. 12, 8 యొక్క కాసాగేంటి? 24. దీన్ని 2 తోటి లబ్ధం చేశాను, దీన్ని 3 తోటి లబ్ధం చేశాను. ఆన్సర్ ఏమొచ్చింది? 14:24:15 వచ్చింది. క్వశ్చన్లో ఏమన్నాడు? ఏకి సికి మధ్యలో తేడా, ఏకి సికి మధ్యలో తేడా యాక్చువల్గా అయితే 1, కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? 214 అన్నాడు. 1 4 అయింది, అంటే ఇంటూ 4. క్వశ్చన్ ఏమన్నాడు? మొత్తం ఎక్స్ వాల్యూ ఏంటి సార్? A+B+C. 4 + 4 8, 8 + 5 13, 3, 3 4s are 2. అంటే ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 11342. 11342. ఏమీ క్యాల్కులేషన్ ఏమీ చేయొద్దు సార్. ఫస్ట్ Bని ఈక్వల్ చేశాను. Bని ఈక్వల్ చేస్తే ఇది ఎంత అయింది? 14:24:15 అయింది. 14:24:15. ఈ రెండిటి మధ్య తేడా ఎంత? 1 కాస్త ఎంత ఇచ్చాడు? 214 ఇచ్చాడు. 214 ఇచ్చాడు అంటే 1 4s are 4. 1 4s are 4. ఆన్సర్ని మొత్తాన్ని 4 తోటి లబ్ధం చెయ్యాలి. ఓన్లీ యూనిట్ డిజిటే చూడండి. ఎక్స్ అనే మొత్తం అమౌంట్ ABCకి డిస్ట్రిబ్యూట్ చేశాను కాబట్టి ఈ 3 కూడితే నాకు ఎక్స్ వాల్యూ వస్తుంది. 4 + 4 8, 8 + 5 ఎంత? 13. 3 ఆ 3 యూనిట్ డిజిట్ని 4 తోటి లబ్ధం చేస్తే 3 4 12. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత? 2. ఆన్సర్ యూనిట్ డిజిట్ అంతా 2. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. జస్ట్ స్లోగా స్టడీగా యూనిట్ డిజిట్ని అటాక్ చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్. అరిథమెటిక్ ఆల్మోస్ట్ అన్ని చాప్టర్లో నుంచి మనకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చాలా ఇంపార్టెంట్. ఏ సమ్ ఆఫ్ రూపీస్ 31,866, 31,866 రూపాయలు. ఈ మొత్తం రూపాయలను రైట్ నేను పంచాను. ఎవరెవరికి పంచాను? ఏకి, బికి, సికి పంచాను. 31,866ని నేను ముగ్గురికి పంచాను. ఏ, బి అండ్ సి. ఏ రేషియోలో పంచాను? A:B ఏ రేషియోలో ఉంది? 9:8. A:C ఏ రేషియోలో ఉంది? 4:5. 4:5. A:B ఏమో 9:8 రేషియోలో ఉంది. A:C ఏమో 4:5 రేషియోలో ఉంది. 4:5 రేషియోలో ఉంది. క్వశ్చన్ చూడండి సార్ ఒకసారి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఇక్కడ A ఉంది, ఇక్కడ కూడా మొదటి వాల్యూ A ఉంది. ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 9 4 సమానంగా లేవు. సమానంగా ఉండాలి అంటే దాని కాసాగు చెయ్యాలి. LCM ఆఫ్ 9 8 అంటే దీనిని 4 తోటి లబ్ధం చెయ్యండి, దీనిని 9 తోటి లబ్ధం చెయ్యండి. అంటే ఇది ఎంత అవుతుంది? 36:32.
9 4 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ అండ్ ఏ రెండు సేమ్గా ఉంది, కానీ ఇక్కడ 9 4 సేమ్గా లేదు. దీన్ని 4 తోటి లబ్ధం చేయండి, దీనిని 9 తోటి లబ్ధం చేయండి. 9 తోటి చేస్తే 9 4 36, 5 9 45. అంటే ఏ కనుక 36 ఉంటే బి వాల్యూ ఏమవుతుంది 32, సి వాల్యూ ఏమవుతుంది 46. 5 ఏబిసి 36:32:45. ఇది అందరికీ క్లారిటీ వచ్చింది కదా సార్. ఏది ఈక్వల్ లేదో దాన్ని ఈక్వల్ చేసుకోండి, దాని తర్వాత యూనిట్ డిజిట్ అప్లై చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. నవ్వు ఇక్కడ యూనిట్ డిజిట్ అప్లై చేద్దాం. ఈ మొత్తం అమౌంట్ అనేది ఏబిసికి ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేశాను అంటే యూనిట్ డిజిట్ 6 + 2 8, 8 + 5 13. దీని యూనిట్ డిజిట్ 3, కానీ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు 6, అంటే 3 2 6. ఆన్సర్ యూనిట్ డిజిట్ని దేంతోటి లబ్ధం చేయాలి 2 తోటి లబ్ధం చేయాలి. క్వశ్చన్ ఏమన్నాడు షేర్ ఆఫ్ బి. బి ఇక్కడ ఎంత ఉంది 2, 2 2 4. ఎక్కడైతే 4 ఆన్సర్ ఉందో అదే ఆన్సర్. మొత్తం వాల్యూలు మనకు అవసరం లేదు, మొత్తం వాల్యూలు మనకు అవసరము లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ప్రీవియస్ క్వశ్చన్లో బిని ఈక్వల్ చేసాము, ఈ క్వశ్చన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ ఈక్వల్గా ఉంది, ఇక్కడ 9 4 ఈక్వల్గా లేదు. 9 4ని ఈక్వల్ చేయండి, దీన్ని 4 తోటి లబ్ధం చేయండి, దీన్ని 9 తోటి లబ్ధం చేయండి. ఇది 36:32, ఇది 36:45. అంటే ఏ 36 అవుతే బి ఎంత అవుతుంది 32, సి ఎంత అవుతుంది 45. ఈ మొత్తము కలిపితే నాకు ఈ వాల్యూ 6 + 2 8, 8 + 5 13. యూనిట్ డిజిట్ ఎంత 3, కానీ ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఇచ్చాడు 6. 3 2 6, 3 2 6, 2 2 4. ఆన్సర్ లాస్ట్ 2 డిజిట్స్ ఎంత ఉండాలి 4 ఉండాలి. ఆన్సర్ లాస్ట్ 2 డిజిట్స్ ఎంత ఉండాలి 4 ఉండాలి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.